నాకే కోపం వస్తే నీకు శాపం ఇచ్చేది ఉంటే కుక్కవైపోతావు. కుక్కని చేస్తాను ఇక్కడ ఆడి కుక్కని చేసి ఈ సింగారం ఊళ్ళో వదిలిపెట్టి మేము ముళ్ళలు ముట్టాలని చదువుకొని వెళ్ళిపోతాం. ఆడి కుక్కని చేసినట్టే ఉంటే ఈ దొంగల చింగారం మొగ కుక్కలన్నీ నా గోస పంచుకుంటాయి, నన్ను బతకని ఉన్న కాడ ఉండని, ఈ పన్నె కాడ పని ఈ గుళ్ళల్లో తిప్పుతాయి, గుట్ల బోరుకొని తిప్పుతాయి, లబ్బర్ చెట్లల్లో పట్నం తుమ్మలల్లో తిప్పి నన్ను అది గోస పంచుకుంటాయి. ఆ దుబ్బు దండం పెట్ట మరి చెప్పిన మాట విని మంచిగా మెదులుతూనే మంచిగా. ఒకవేళ నా ఇదని దయించే నన్ను మొగ కుక్క అని చెయ్యి, నువ్వు ఆడి కుక్క. అయ్యా మనకు మహేశ్వరుడు వచ్చాడా? సరే, అతనికి ఎదురుగా వెళ్ళి అతని పాదములకు మన గృహములకు తీసుకుని రావాలి. మనము దాన కంకణం కట్టుకున్నది ప్రథమంగా తొలిసారి చెంగమయ్య వచ్చాడు. ఇక మన గృహములకు తీసుకుని రావాలి. పోదాంపా. అయ్యా చెంగమా మహేశ్వర, సత్య నిరంతర భాష పాహి మాం శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ. అట్లా అంటే అరే శంభుదేమంటాడా మంత్రానికి స్మరిస్తున్నాడు. వాడు ఎన్ని మంత్రాలు చేసిన నా ఆవిడాల వంకాయ మహారాజు సమర్పి నా యొక్క ముఖ్యత హస్తుడనయ్యి మీ యొక్క చరణాల విన్నముడికి దేవంతనములు స్వామి నన్ను రక్షించండి. మహారాజా నరనాథ వర్ధిల్లు తండ్రిని పుణ్యకరమైన ధర్మాచరి నరనాథ వర్ధిల్లు. భానుడు నీకు భైవతేజం ఇచ్చి, కరుణచంద్రుడు మీకు కాంతి ఇచ్చు, అంగారకుడు మీకు మంగళప్రదమిచ్చు, బుధుడు సంపద మీకు బుద్ధి ఇచ్చు,
రాహు ఎప్పుడు మీకు బాహుబలం ఇచ్చే శని మీకు సంపదలు చాలా కలిగి ధరణి చంద్రార్కముగా జయుడవై విజయుడవై వర్ధిల్లు. స్థిర ఆయువు ఆరోగ్యము స్థిరమైనటువంటి ఒక 100 ఏళ్ల ఆయుష్ కలిగి నీకు ఎలాంటి కష్టం లేకుండా ఆరోగ్యవంతులయ్యి నీ యొక్క భార్యతో బిడ్డలతో పురి ప్రజలతో సుఖ సంతోషాలతో సత్యవర్తివయ్యి మంచి పేరు కలిగి చల్లగా వర్ధిల్లవయ్యా. మీ పాదం ఎప్పుడైతే మా ఊరిలో మీ పాదం పడినదో పావనమైనది, మా ఊరే పావనమైనది. కూర్చోండి స్వామి, కూర్చోండి. పూజిస్తూ మీ పాదము, పూజిస్తూ మీ పాదము, రావాళ్ళ మూలానుగము. పూజిస్తూ మీ పాదము, పూజిస్తూ మీ పాదము, సిద్ధోదకమైన నీళ్ల చేత మీ పాదంబులను కడిగి మీ పాదంబుల పైన రకరకాలైనటువంటి జాజి విరజాజి పొండ పువ్వు ఇలాంటి పువ్వులను సమర్పించాను స్వామి. ఆహా మహారాజా స్వామి, పువ్వుల పూజ చేసి నా పాదాలు కడిగి నీ తలపైన చల్లుకొని అవును పరమ పవిత్రమైన మనసు చేత మమ్మల్ని పూజించావు. అవును అవునా? రాజేంద్ర నగరు విజయగా మమ్ము పూజింప సంతోషమాయ. అయ్యా, నీ నగరు విచ్చేయగా మీ రాజ్యానికి రావడము నాకెంతో సంతోషమైనది. రాగానే నన్ను భక్తి శ్రద్ధలతో ఎదురుగా వచ్చి నా పాద పూజ చేసి నాకు పువ్వుల పూజ గావించి ఎంతో శ్రద్ధగా అర్చుకున్నావు, మంచిగా పూజించావు. నాకు సంతోషమైనది. మీ దర్శనా భాగ్యము నాకు కలిగాదంటే ముందు జన్మాన ఏ పుణ్యం చేసుకున్నాను నేను వచ్చు పుణ్యోదయమునా, ఏ పుణ్యం చేసుకున్నాను. నా కనులకు మీరు కనిపించారు, నా చేతులతో మీ కాళ్ళను అంటుకున్నాను. నా జన్మ చరితార్థమైనది.
నా గృహమే పావనమైనది. నే ధన్యుడనయ్యాను మహాత్మా, ధన్యుడనయ్యాను. మహారాజా అయ్యా చోని వెంకటరాము పౌరిని హేమస్థాని యోడగు భస్మదారుని వెంకటరాము పౌరిని హేమస్థాని యోడగు భస్మదారుని చోని వెంకటరాము పౌరిని హేమస్థాని యోడగు భస్మదారుని చోని వెంకటరాము పౌరిని హేమస్థాని యోడగు భస్మదారుని హేమస్థానుడైనటువంటి ఒక వెండికొండ నివాసుడైనటువంటి భస్మదారుడు ఆ శివశంకరుని కరుణ కటాక్షము కలిగి నీవు నీ రాజ్యము మీరందరూ సుఖస్పదంగా ఉండాలని మా నేర్పు కృత్యముల అంటే మా మనసు లోపల కొన్ని కోరికలు కలిగి మీ వద్దకి వచ్చాను. అది నెరవేర్చుతారో లేదోనని మిమ్మల్ని కాస్త దానం అడుక్కొని వెళ్ళడానికి వచ్చానయ్యా. తప్పకుండా మీరేది అడిగినా ఇస్తాను. దాన ధర్మముల కొరకై వచ్చాను. మీరేది కోరుకున్నా ఇస్తాను. సంశయము వలదు, అనుమాన పడకండి. ఎద్ది అయినా కోరండి. మీరేది కోరుకున్నా తప్పకుండా ఇస్తారు స్వామి. కాదనేవాడిని కాదు, లేదనేవాడిని కాదు. మహారాజా అయ్యా మేము జంగమయ్యలం, సాక్షాత్తు శివస్వరూపులము. శివస్వరూపుడు జంగమయ్యలకు దానం చేస్తే శివునికి దానం చేసినాం. అవునవును. ఆ జంగమయ్యలు వేరు కాదు, శివుడు వేరు కాదు. శివుడు జంగమయ్య అంటే ఒక్కడే. కాబట్టి మా నేర్పు అంటే మేము అడిగినటువంటి వస్తువును తప్పక ఇస్తాము. మేము కోరుకున్నటువంటి దానముని ఇస్తానని నాకు చేతిలో చేయి వేస్తే అభయ ప్రధానము సంగితే నేను దానం అడుగుతాను. నా మాట పైన మీకు నమ్మకం లేదా స్వామి? ఇదో నాకు అభయ ప్రధానమున విజ్ఞాతులందరూ ఒకసారి తప్పదు. అగ్ని చలువైన మేరువు అవనిగా, అగ్ని చలువైన మేరువు అవని కృంగా, జలదులికిన ఇల పెళ్ళగిలిన తార వాడు శశివడవకున్నను ఏడు నీతో ఆడినటువంటి భాషణ మీద గలనా. అగ్నే చల్లదనముగా నిమ్ము, 7 సముద్రాలలో ఒక్క చుక్క లేకుండా ఇంకా నిమ్ము, సూర్యచంద్రుడే గతులు తప్పని ఆ చుక్కలే చల్లున రాల నిమ్ము, ఈ భూమియే డొల్ల నిమ్ము. నా నోట అన్నమాట తప్పేవాడిని కాదు. నీవేది కోరినా ఇస్తాను స్వామి. అడుగు మందువా? అడగండి. మాకు నొసగవలైంది, భోగ భాగ్యములు మాకు ఇవ్వవలైంది. మాకేమేం కావాలంటే మరి వస్త్రములు నుడుము తప్పక ఇచ్చిన మాట నువ్వు తప్పవద్దు. అవును. నూతనాంబరములు అంటే కొత్త వస్త్రాలు కావాలి, పట్టు చెల్లెలు పట్టు దోతులు కావాలి. మాకు
మడి వస్త్రములు ఇమ్మడి అంగీలు. మడి కట్టుకుంటాం మేము జంగమయ్యలము, స్నానం చేసి మడి మడి వస్త్రం కట్టుకుంటాం. మడి ఆచారం ఉంటుంది కాబట్టి మడి కట్టుకొని మడి చేయండి మాత్రం భోజనం చేసేవారిని కాదు. మడి వస్త్రములు ఇమ్మడి అంగీలును. మడి మొలతాళ్ళు, బంగారు మొలతాళ్ళు కావాలి నాకు. వంక పోగులు కావాలి, చెవులకు వంక పోగులు కావాలి. కడియాలు, కంఠహారాలు ఇవన్నీ కూడా బంగారముతో చేసినటువంటి నగలు కావాలయ్యా. ఓహో, నగలు కావాలా నీకు? అడుగుడి అబద్ధమాడేవాడిని కాదు. నూతనాంబరములు కావాలా కోరుకొని ఇస్తాను. నుడువు తప్పకను నూతనాంబరములిడు హిరణ్యమయ తొడబులు మెమ్ముమ్మడి పాదమందెలు కడియ కంచెలు తడబడకను నే కడిపెట్టి వాడదు. అలాగా మీరు అడగండి. కోరిని అని ఇస్తావు కదా? తప్పకుండా ఇస్తాను. మరొక్క మాట, ఇవి మాట మాకు కొంత భోగ భాగ్యాలు కావాలి. అంటే వరసెందన గోవధు వృషభంబులు అంటే సెందనములు అంటే మాకు పల్లాకిలు కావాలి. మేము పల్లాకిలో కూర్చుంటే వెనుక నలుగురు బోయేవాళ్ళు, ముంగట నలుగురు బోయేవాళ్ళు ఆ పల్లాకిని ఎత్తుకొని మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మాకు పల్లాకిలు కావాలి. గోవులు కావాలి, పాలిచ్చే ఆవులు ఒక 10 ఆవులు కావాలి నాకు. పాలిచ్చే ఆవులు తప్పకుండా ఇస్తారు. వృషభములు అంటే ఎద్దులు కావాలి. ఎద్దులు సేద్యం చేయడానికి, దున్ని సేద్యం చేయడానికి. అవును, నాగలి కట్టడానికి ఎద్దులు కావాలి. వరసిందన గోవధు వృషభంబులు వరహరూక లెచ్చరిక సంపదలు కరులు హయంబులు కాల్బల సేనలు. కరులు అంటే నాకు పెద్దది ఒక ఏనుగా కావాలి, అంబారి ఏనుగా. మేము ఎక్కడికైనా పేరంటానికి పెళ్లికి వెళ్ళినప్పుడు మా దర్భమును, మా టీవీని, మా విలువను చూపెట్టుకోవడానికి ఏనుగా మీద అంబారి వేసుకొని వెళ్తాం మేము. నాకు ఒక పెద్ద ఏనుగా కావాలి. తప్పకుండా ఇస్తాను. తురగములు అంటే గుర్రాలు కావాలి. గుర్రములు రథానికి కట్టుకొని మేము వెళ్ళడానికి. అవును, తురగములు. అందోళికములు అనగా రథాలు, బండ్లు, శకటములు, బండ్లు కావాలి. గోవధు వృషభంబులు వరహరూక లెచ్చరిక సంపదలు. ఇక వరహాలు కావాలి నాకు. వరహాలంటే ఒక తూమెడు వరహాలు కావాలి. ఇస్తాను స్వామి. వరహాలంటే తూమెడు అంటే గొడ్డలికి ఉండేది తూమే, సూదికి ఉండేది తూమే, చెరువుకు ఉండేది తూమే. తూమెడంటే అలా కాదు. ఒక కుంచము పెట్టి ఆ కుంచంలో వరహాలు పోతే శిఖలము నింపి అలాంటి 4 కుంచాల వరహాలు అయితే ఒక తూమెడు అయితే. అగో తూమెడు బంగారు వరహాలు కావాలి. తప్పకుండా ఇస్తాను.
లేదనేవాని కాదు ఏ కదా మీకు కావాలి అందోళికాలంటే పల్లాకీలు, దుర్గములంటే గుర్రములు, మీరు కోరినటువంటి వరహాలు అన్ని తప్పకుండా మీకు సమర్పిస్తాను స్వామి. ఇంకొక మాట, ఏమి మాట మహారాజా, ప్రపంచంలోన ఎన్నో దాన ధర్మాలు చేయవచ్చు, ఎన్నో దాన ధర్మాలు చేయవచ్చు, కానీ అన్ని దానాల కంటే అన్నదానము గొప్పది. అన్నదానం ఈ ప్రపంచంలోన అన్నదానం కంటే మించినటువంటి దానం